వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అట్టడుగు స్థాయి నుంచి భారత రాజకీయాలపై ఆధిపత్యం వరకు, అట్టడుగు రాజకీయాల స్థాయి నుంచి భారత రాజకీయాల్లో అత్యంత ఆధిపత్య శక్తిగా ప్రయాణం. ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత అద్భుతమైన పరివర్తనలను ఒకటిగా నిలిచింది బీజేపీ. 4.5 దశాబ్దాలు పూర్తి చేసుకుంది భారతీయ జనతా పార్టీ. బురదలో పుట్టిన కమలం అంటూ ప్రత్యర్థులు ఈసడించుకున్న నాటి నుంచి దేశాన్ని అప్రతిహాతంగా పాలించే స్థాయికి చేరుకుంది. బీజేపీ ప్రస్థానం గురించి ఈ రోజు మీకు తెలియజేస్తా. ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో జరిగిన అత్యంత విశేషమైన రాజకీయ పరివర్తనలో భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఒకటి. 1980 ఏప్రిల్ 6న అధికారికంగా ఆవిర్భవించిన కేవలం 4 దశాబ్దాల కాలంలోనే ఒక అల్పమైన రాజకీయ శక్తి నుంచి భారత రాజకీయాల్లో ఆధిపత్యం సాధించింది. నేడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలిస్తోంది. సభ్యత్వం, ప్రభావం రెండిటి పరంగా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉంది. బీజేపీ మూలాలు 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ లో ఉన్నాయి. జనసంఘ్ జాతీయవాద భావజాలంతో పాతుకుపోయింది. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మేధోపరమైన ప్రేరణ పొంది నాగరికత ప్రతిపాదికన భారతదేశ రాజకీయ గుర్తింపును పునర్నిర్వచించాలని కోరింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ వల్ల తలెత్తిన రాజకీయ సంక్షోభం, జనసంఘ్ తో సహా కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల కూటమి అయిన జనతా పార్టీ 1977లో ఏర్పడటానికి దారితీసింది. అయితే జనతా పార్టీలోని సైద్ధాంతిక విభేదాలు 1980లో దాని విచ్ఛిన్నానికి దారితీశాయి. ఇది దాని మొదటి అధ్యక్షుడైన అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ఆవిర్భావానికి మార్గం సుగమం చేసింది. బీజేపీ తొలినాళ్ల పోరాటాలు పరిమిత ఎన్నికల విజయాలతో సరిపోయింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన 1984 లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీ కేవలం 2 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇది అఖండ మెజారిటీని సాధించిన భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క భారీ విజయానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అయినప్పటికీ ఈ నిరాడంబరమైన ఆరంభం కూడా ఒక ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. చందుపట్ల జంగారెడ్డి, ఏకే పటేల్ వంటి నాయకులు తొలి మార్గదర్శకులుగా ఆవిర్భవించి జాతీయ రాజకీయ రంగంలో పార్టీ తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి సహాయపడ్డారు. బీజేపీ ఈ కాలాన్ని తన సైద్ధాంతిక పునాదిని పటిష్టం చేసుకోవడానికి, సంస్థాగత నెట్వర్క్ను విస్తరించుకోవడానికి ఉపయోగించుకుంది. 1980ల చివరి బీజేపీకి ఒక కీలక మలుపుగా నిలిచింది. 1989 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ తన సీట్ల సంఖ్యను 85కి పెంచుకుని ఒక గంభీరమైన జాతీయ పోటీదారిగా తన ఆవిర్భావాన్ని చాటుకుంది. 1991 నాటికి అది ఒక ప్రధాన రాజకీయ శక్తిగా తనను తాను పటిష్టంగా స్థాపించుకుంది. ఈ కాలంలోనే బీజేపీ దూకుడు సాంస్కృతిక జాతీయవాదం వైపు మళ్లింది. ప్రజా ఉద్యమాలు మరియు క్షేత్రస్థాయి ప్రచారాల ద్వారా మద్దతును సమీకరించింది. సైద్ధాంతిక కథనాలను ఎన్నికల వ్యూహంతో అనుసంధానించగల పార్టీ సామర్థ్యం దాని ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. 1990వ దశకం చివరిలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొదట 1996లో కొద్ది కాలం పాటు, ఆ తర్వాత 1998 మరియు 1999లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో మరింత సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాన్ని నడిపింది. వాజ్పేయి నాయకత్వం బీజేపీని కేడర్ ఆధారిత పార్టీ నుంచి జాతీయ ప్రజాస్వామ్య కూటమికి నాయకత్వం వహించగల సంకీర్ణ నిర్మాణ పార్టీగా మారడానికి సహాయపడింది. బీజేపీ ఎదుగుదలలో అత్యంత కీలకమైన దశ 2014లో ప్రారంభమైంది. ఆ ఎన్నికలలో నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 3 దశాబ్దాలలో తొలిసారిగా ఒకే పార్టీ సొంతంగా స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఇది భారతదేశ సంకీర్ణ యుగ రాజకీయాల్లో ఒక ప్రాథమిక మార్పును సూచించింది. 2019లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా లోక్సభలో 300 మార్కు సీట్లను దాటి తన అధికారాన్ని మరింత విస్తరించుకుంది. ఇది భారతీయ జనతా పార్టీ మునిపెన్నడూ సాధించని ఘనత. 30% పైగా ఓట్లను ఆ పార్టీ సాధించింది. అంటే ప్రతి 3 ఓటర్లలో ఒకరు పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇదే కాలంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పతనమైంది. 1984లో అత్యధికంగా 415 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ 2014 నాటికి కేవలం 44 సీట్లను, 2019 నాటికి 52 సీట్లకు పరిమితమైంది. బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పతనానికి మధ్య ఉన్న సంబంధం భారత రాజకీయాలలో ఒక నిర్మాణాత్మక మార్పును స్పష్టం చేస్తోంది. రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని విస్తరిస్తూ జాతీయ ఎన్నికలకు అతీతంగా బీజేపీ రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. నేడు ఇది ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలతో సహా భారతదేశంలోని 18 రాష్ట్రాల్లో పాలిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకుంటుంది. సుదీర్ఘకాలం గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను బీజేపీ పాలించింది. ఈ రాష్ట్రాలు పాలనా నమూనాలకు ప్రయోగశాలలుగా పనిచేశాయి. వాటిని బీజేపీ తర్వాత జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అయితే పార్టీ విస్తరణ ఏకరీతిగా లేదు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కారణంగా ఇది సవాలును
ఎదుర్కొంటూనే ఉంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ అక్కడ ఇంకా అధికారం చేజిక్కించుకోలేకపోయింది. రాజ్యసభలో కూడా బీజేపీ ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ 1990 తర్వాత తొలిసారిగా 100 మంది సభ్యుల మార్కును దాటింది. 245 మంది సభ్యులున్న సభలో మెజారిటీకి ఇంకా దూరంలోనే ఉన్నప్పటికీ 2014లో కేవలం 55 మంది సభ్యులతో ఉన్న పార్టీ తన ఉనికిని క్రమంగా పెంచుకుంది. ఈ పెరుగుదల రాజ్యసభకు సభ్యులను ఎన్నుకునే రాష్ట్ర శాసనసభలపై బీజేపీ తన పట్టును పెంచుకోవడానికి ప్రతిబింబిస్తుంది. ఇది పార్లమెంటు ఉభయ సభలలో మెజారిటీ సాధించిన మొట్టమొదటి కాంగ్రెసేతర పార్టీగా చారిత్రాత్మక మైలురాయిని సాధించేందుకు పార్టీని మరింత చేరువ చేస్తుంది. తన ఆధిపత్యం ఉన్నప్పటికీ బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. బీజేపీకి పరిమిత ఉనికి ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, సామాజిక సమైక్యత, పరిపాలన అందించే విధానం కూడా దాని భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తాయి. అంతేకాకుండా భారత రాజకీయాలకు ప్రధాన స్తంభంగా బీజేపీ తన సైద్ధాంతిక నిబద్ధతలను పరిపాలన యొక్క ఆచరణాత్మక అవసరాలతో సమతుల్యం చేసుకోవాలి. మారుతున్న రాజకీయ గతిశీతలకు అనుగుణంగా మారే పార్టీ సామర్థ్యమే రాబోయే దశాబ్దాలలో అది తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలదా లేదా అనే దాన్ని నిర్ణయిస్తుంది. 1980లో ఒక సామాన్య పార్టీగా ప్రారంభమైనప్పటి నుంచి నేటి రాజకీయ దిగ్గజంగా ఎదిగిన బీజేపీ ప్రస్థానం దాని వ్యూహాత్మక దార్శనికతకు, సంస్థాగత బలానికి, సైద్ధాంతిక స్పష్టతకు నిదర్శనం. ఇది కాంగ్రెస్ కేంద్రీకృత వ్యవస్థ స్థానంలో తనను కేంద్రంగా చేసుకున్న ఒక కొత్త నమూనాతో భారత రాజకీయ స్వరూపాన్ని మార్చివేసింది. తన 46వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో బీజేపీ కేవలం ఒక పార్టీగా మాత్రమే కాకుండా భారతదేశ ప్రజాస్వామ్య పరిణామంలో ఒక కీలక శక్తిగా నిలుస్తుంది. ఇది దేశ రాజకీయ, సాంస్కృతిక మరియు సైద్ధాంతిక స్వరూపాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్ కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.